ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు తన శిలువ రక్తంచే స్వస్థతలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు, పరిశుద్ధాత్మ వరములను, మేళ్లను, తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే శుక్రవారపు ఉపవాస స్వస్థతలు వాక్య వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న దైవ జనాంగమా, నవంబర్ 28వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడైన వారిలో ప్రతి వాని మీద ఆ చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, నవంబర్ చివరి శుక్రవారంలో దేవుని సన్నిధికి స్వస్థతను ఆశించి కోరి అడిగి పొందడానికి వచ్చిన దేవుని ప్రియమైన విశ్వాసులారా, దేవనామమున వేగిరమై యేసుక్రీస్తు స్వస్థపరిచి మనల్ని సాక్షులుగా నిలుపునుగాక. ఆమేన్. యేసుక్రీస్తునందు ఎవరైతే ఆసక్తి కలిగి వస్తారో తప్పక స్వస్థతనిచ్చి ఆశీర్వాదాలు అనుగ్రహించువాడు సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఇచ్చే స్వస్థత శాశ్వతమైనది. వైద్యుని దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుని గుణపడిన మరలా ఏదో అస్వస్థత రావచ్చునేమో కానీ శిలువనాథుడైన యేసయ్య స్వస్థపరిచేది ఇంకెన్నడను ఏ రోగమునకు గురవ్వదు. ఒక రోగమునే కాదు, ఆయన నుండి స్వస్థత పొందాలని, బాధలు పోవాలని ఎంతో ఆశగొని ప్రతి శుక్రవారమున ఒక నియమం పెట్టుకుని యేసుక్రీస్తు శిలువ రక్తంలో కడగబడి విడుదల పొందాలి. కొందరు ఉపవాసం ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాను, ప్రార్థనలో ఎల్లప్పుడూ గడుపుతూనే ఉన్నారు. ఏ విధముగా అయినా సరే మన హృదయంత్రంగాలను ఎరిగిన వాడు గనుక దేవుని సన్నిధికి విరిగి నలిగిన హృదయముతో వచ్చామా లేదా? ఆయన మీద విశ్వాసంతో వచ్చారా? ఆయన అందు నమ్మకంతో వచ్చారా? ఆయన ఇచ్చే బహుమతుల కోసం వచ్చారా? ఆయన నుండి ప్రేమ ఆశిస్తున్నారా? అన్నీ గమనించువాడు హృదయంత్రంగాలను ఎరిగిన దేవాది దేవుడు. కొన్ని వ్యాధులు బాధలు అయితే డాక్టర్సు చేతులెత్తేస్తూ ఉంటారు. ఇక దేవుడిదే భారం అంటారు. నీ రోగం బాగుపడదు అంటారు. ఇంటికి వెళ్ళిపోమంటారు. రోగానికి మందులు లేవంటారు. ఈ దేశంలోనే వైద్యం లేదంటారు. అయితే వారి వైద్య జ్ఞానానికి అందుబాటులో ఉన్న పరికరాల మీద ఆధారపడి ఆ విధంగా చెప్తారు. అయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న త్రియేక దేవుడు తన సన్నిధికి వచ్చి తనని ఆశ్రయించిన వారిని ఎన్నడను ఒట్టి చేతులతో పంపేవాడు కాదు. ఎట్టి రోగమైనా అట్టి రోగమైనా యేసయ్య బాగు చేయును. మన విశ్వాసం పరిశీలించి మన నిరీక్షణపై జాలిపడి రోగములచే పీడింపబడుచున్న వ్యాధులకు నిలయమైన మన శరీరమును చెప్పుకోలేని వ్యాధులు బాధలు గల స్థితి నుంచి ఆ స్థితిని కలుగజేసిన సైతానును గద్దించి వెళ్ళగొట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని వాగ్దానం ఇస్తున్నాడు. రోగములు వ్యాధులే కాదు, ఎన్నో వ్యాధులు, వేదనలు, అప్పులు, కోర్టు వాద్యములు, విద్య, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, పెళ్ళిళ్ళు కాకపోవడం, పిల్లలు లేకపోవడం, పిల్లల భవిష్యత్తుపై ఆందోళన, కుటుంబాలలో కలహాలు, సొంత గృహములు లేకపోవడం, కావలసినవి అందకపోవడం, ఇంకా ఎన్నెన్నో చెప్పుకోలేనివి. అవన్నీ కూడా దేవుని సముఖమున సన్నిధిలో మొరపెడితే విడుదల దయచేసి విజయం ఇచ్చేవాడు. ఎంతగానంటే సాక్షులుగా నిలబెట్టి కృతజ్ఞతార్పణలు, మొక్కుబళ్ళు చెల్లించుకునే అంత గొప్ప స్థితిని ఆయన దయచేసి ఉన్నతమైన స్థలములో నిలుపువాడు సర్వోన్నతుడైన దేవుడు. కావున ఆయన సన్నిధికి రండి. దేవుడిచ్చే స్వస్థతలని, ఆశీర్వాదములను సంపూర్ణమైన ప్రార్థన ద్వారా, హృదయపూర్వక యాచనల ద్వారా శిలువనాథుడైన యేసయ్య స్వస్థపరిచి సంపూర్ణమైన దీవెనలు కుమ్మరించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ శుక్రవార దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్ల వందనములు. నీవిచ్చిన వాగ్దానం విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము. నీ ప్రియమైన బిడ్డలముగా మమ్మల్ని నీ రెక్కల చాటున మరుగుపరచుము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అస్వస్థతలుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగజేయుము. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు
పిల్లలను చూచెదువు అనే వాగ్దానముతో దీవించుము. నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఫైబర్లు, పీసీఓడీలు, కంతులు, ఇక ఏవైతే గర్భంకు అడ్డుపడుచున్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో కరిగించి వేయుము. గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తులు, మందుల దోషములు, పాపశాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియలు పరిహరింపచేసి వారిని పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామము స్వస్థపరిచి నీ నామఘనతకు సాక్షులుగా వాడుకొనుము. పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారికి ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గల వారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహాలను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. నీ బిడ్డల వ్యాపారములను, వృత్తులను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచుము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకున్నారో, జరుపుకునే వారై ఉన్నారో వారికి మంచి ఫలములను అనుగ్రహించుము. అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధన, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయుము. కోర్టు వాధ్యాయములలో ఉన్న వారికి విజయమునిమ్ము. నీ బోధకులను, సువార్తికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చెరిపివేయుము. ఇశ్రాయేలు దేశమును, యుద్ధమును నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా రాష్ట్రమును, దేశమును సువార్తకు అనుకూలం చేయుము. మా దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏది విడిచితమో, ఏది మరచితమో ఎరిగిన మా ప్రభువా, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడిగి వేడి కోరుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యను ప్రేమించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను గైకొనుచు 1000 తరముల వరకు దీవెనలతో, కరుణా కటాక్షములతో నింపబడుదురుగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము. పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములు స్థాపించినావు. పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంఘములు స్థాపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా, నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నీ సంఘ స్థాపనకు నన్ను వాడుము, నన్ను వాడుము. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా.